మీకు నెంబర్ 8 పాలన కావాలనా? అయితే మా గుర్తుకే ఓటేండ్రి. మీ తాన మురికి కాలకు రంధ్రం పడ్డదా? అయితే మాకే ఓటేండ్రి. వచ్చి మంచిగా చేస్తాం. మీ తాన రోడ్డు మీద డాంబర్ కొట్టకపోయిందా? అయితే మాకే ఓటేయాలి. మేము వస్తేనే మంచిగుంటది. అన్ని బండ్లు ఒక ఇంజన్తో నడుస్తాయి, కానీ మాది 2 ఇంజన్లతో నడుస్తుందని చెప్పుకుంటారు. ఆ లెవెల్లో ఎరికే కదా. ఆళ్ళే పనిమంతుడు పందిరేసినట్టు మళ్ళీ పని చేసిండ్రు. అదేందో మనం కూడా చూడాలి కదా. పనిమంతుడు పందిరేస్తే కుక్కదోక తలిగి కూలిపోయిందట. ఇగో పూపాటి సర్కారోళ్ళ పని సుతం అట్లనే ఉన్నది. పోన్రి, కోట్ల రూపాయలు పెట్టి దునియాల లేని కట్టినామని డబ్బా కొట్టుకున్నారు. బొంబాయి కాడ సముద్రం కిందికెళ్ళి సొరంగం దొవ్వి రోడ్డేసిండ్రు అక్కడ పూపాటి సర్కారోళ్ళు. మొన్న నడమనే దాన్ని ఓపెనింగ్ సుతం చేసిండ్రు. కానీ ఇక చూడండి ఏమైందో. ఆనకు గూనె పెంకల ఇల్లు ఉడిచినట్టే కోట్ల రూపాయలు పెట్టి కట్టిన సొరంగం లీక్ అవుతున్నది. ఏడికెళ్ళి పడితే ఆడికెళ్ళి నీళ్లు లోపలికి వస్తున్నాయి. సముద్రంకెళ్ళి వేసిందాయే. ఎంత బందోబస్తు చేయాలి? నీళ్ళొచ్చుడు కాదు, నీళ్ళ తడి సుతం రాకుండా చూడాలి. కానీ చూడుండ్రి వీళ్ళ పనితనం ఎట్లున్నదో. ఇగురంతో ఇల్లు అలిగితే ఈగొచ్చి పాడు చేసినట్టే ఉన్నది. దీన్ని మోడీ సార్తోని ఓపెనింగ్ చేద్దాం అనుకున్నారట. కానీ లాస్ట్ కు ముఖ్యమంత్రి షిండే సారే రిబ్బన్ కట్ చేసిండు. కానీ మోడీ సార్ వస్తే బుందేల్ఖండ్ పెద్ద రోడ్డు మీద డాంబర్ కొట్టుకపోయినట్టే ఈ సొరంగం రోడ్డు సుతం కొట్టుకపోయేది కావచ్చునని సోషల్ మీడియాలో జోకులు వేస్తున్నారు. మీరు రాలేదు కాబట్టే లీక్లతోటి ఆగిందని అంటున్నారు. కానీ మీరు పోకపోయిందే మంచిదైంది మోడీ సారు, లేకపోతే అందరూ మిమ్మల్ని బద్నాం చేసేటోళ్ళు.